కల్కి మూవీ మీద నా జెన్యూన్ రివ్యూ. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆఫ్టర్ 6000 years 2898 సంవత్సరం చూపిస్తారు. మనుషులు ఆబ్వియస్లీ అన్ని సర్వనాశనం చేసుకుని చెడదొప్పుకుంటాం కదా. సో సైన్స్ ఫిక్షన్ ని న్యాయం చేయడానికి ఫ్యూచర్ లో థింగ్స్ ఎలా ఉండబోతుందో అమేజింగ్ గా చూపించారు. లైక్ ఫిజికల్ కరెన్సీ అంతా పోయి యూనిట్స్ వస్తాయి, వర్చువల్ రియాలిటీ చిలక జోస్యం, బుజ్జి కారు, స్పేస్ షిప్స్, గంగా నది మొత్తం ఎండిపోయి సమాధిలా తయారైన కాశీ. అబ్బో ఒకటేమిటి గ్రాఫిక్స్ అయితే హాలీవుడ్ రేంజ్. మూవీ స్టార్ట్ అయినప్పుడు కొంచెం స్లోగా అనిపిస్తుంది ఫర్ 20 minutes. దిశా పటాని ఎందుకు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోతుందో అర్థం కాదు. హీరోయిన్ దీపికా పదుకునే ఎప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ కోసం చూస్తూ ఉంటుంది. ఈ 3 డ్రాబ్యాక్స్. బట్ ఆఫ్టర్ 20 minutes అసలైన మూవీ స్టార్ట్ అవుతుంది. లైక్ ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్స్ అందరూ ఒక దగ్గరకు వచ్చి రచ్చ రంబోలా చేసినట్టు ఉంటుంది. కమలా హాసన్ మేకప్, అమితాబ్ బచ్చన్ ఫైట్స్, ప్రభాస్ పవర్ ఆసమ్. యాక్షన్ సీన్స్ అయితే రెగ్యులర్ గా కాకుండా కామెడీ కూడా ఇన్వాల్వ్ చేశారు. కరెక్ట్ గా ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది అసలైన సినిమా ఐ ఫీస్ట్. మహాభారతం సీన్స్ చూస్తే లిటరల్లీ నాకు గూస్ బంప్స్. వెరీ కాంప్లెక్స్ స్టోరీ. మహాభారతం మైథాలజీతోని సైన్స్ ఫిక్షన్ ని బ్లెండ్ చేసి ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్స్ అందరి చేత సూపర్ యాక్టింగ్ ఇప్పించి మంచి గ్రాఫిక్స్ అన్ని యాడ్ చేసి ఫైనలీ ఒక స్టూపెండో ఫెంటాబులస్లీ ఫెంటామెస్కోరికల్లీ మ్యాజికల్ రెసిపీని క్రియేట్ చేస్తారు. ఇలాంటి మూవీస్ ఇండియన్ సినిమాని వేరే రేంజ్ కి తీసుకెళ్తుంది. వి షుడ్ రియల్లీ గో టు థియేటర్స్ అండ్ వాచ్. వెళ్లే ముందు మహాభారతం స్టోరీలో క్యారెక్టర్స్ కోసం తెలుసుకుని వెళ్ళండి, లేకపోతే సగం సగం అర్థం అవుద్ది.